రావణుడు అక్షకుమారుని మరణ వార్త విన్న అనంతరం దేవేంద్ర సమ పరాక్రముడైన తన కుమారుడు ఇంద్రజిత్తు వంక చూసి, నాయనా, నువ్వు అస్త్ర శస్త్ర విద్యలలో ఈ బ్రహ్మాండంలోనే అగ్రగణ్యులలో ఒకడవు. నీ పరాక్రమము వీరత్వము ఇప్పటికే దేవతలు ఎరుగుదురు. బ్రహ్మదేవుడి నుండి బ్రహ్మాస్త్రం కూడా పొంది ఉన్నావు. రణరంగంలో దేవదానవులు నీ పాదాక్రాంతం కాక తప్పదు. భుజబలం తపోబలం కల నీ దీశక్తితో దేవతలను సైతం అలవోకగా ఓడించగలవు. నీ యుద్ధం చూసి ముల్లోకాలు తల వంచాలి. తపస్సులో పరాక్రమంలో నాతో సమానమైన వాడవు. రాజధర్మం ప్రకారం నువ్వు రణభూమికి వెళ్ళక తప్పడం లేదు. ఆ వానరుని చేతిలో మన వీరులు, సేనాధిపతులు, వారి కుమారులు చతురంగ బలాలతో కలిపి ఇప్పటికే చాలా మందిని కోల్పోయాము. ఇప్పుడు అక్షకుమారుడు కూడా తుది శ్వాస విడిచాడు. యుద్ధ భూమిలో బాగా ఆలోచించు. ఆ వానరుని పరాక్రమం క్షుణ్ణంగా గమనించు. వాడికి సేనాబలం లేదు, వజ్రాయుధాలు లేవు, అగ్నిహోత్రుడు కాడు, చతురంగ బలాలు లేవు, అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు. కేవలం వాయుపుత్రుడని మాత్రమే విన్నాను. ఈ యుద్ధం నీ వరకు వస్తుందనుకోలేదు. ఆ వానరుడు సామాన్య వానరుడు అనుకోకు. ఒకే ఒక్కడు ఇంతమందిని యమపురికి పంపాడు. లంకానగరం అనిన ఈ బ్రహ్మాండమే భయపడుతుంది. అలాంటిది లంకానగరం ఆ వానరుణ్ణి చూసి పెనుగాలికి చిగురుటాకు తల్లడిల్లినట్టు భయపడుతుంది అని అంటున్నాడు రావణుడు. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.